ఈనాటి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని మొదట సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హానరబుల్ ఎంపీ గారు, రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు అండ్ ముఖ్య అతిథులందరికీ నమస్కారాలు సార్. ప్రతి సంవత్సరం జయంతి సందర్భంగా మన జగిత్యాల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జయంతి పురస్కరించుకొని వివేకానందునికి మన ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ కలెక్టర్ గారు పూలమాలతో సమర్పిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం కిందికి సైడ్కి పెట్టు సార్. సార్ సార్ కొద్దిగా సెంటర్ పట్టుకోండి. అన్న సార్ ముంగట ఉన్న వాళ్ళు కొద్దిగా వెనకాల జరగండి. ఓకే సార్. సార్ ఒక నిమిషం ఆన్సర్ చేస్తారు సార్. లాస్ట్ ఇయర్ విగ్రహం ప్రదర్శించడం కాబట్టి హృదయపూర్వక నమస్కారం తెలుస్తుంది సార్. సార్ బ్రీఫ్ నోట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను సార్. సీఎం కప్ టార్చ్ లైటింగ్ కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా పాలనాధికారి శ్రీ సత్యప్రసాద్ గారికి, వేదిక పైన ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్లకు, మాజీ కౌన్సిలర్లకు, మా అన్న మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి గారికి, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ రవి గారికి, పీఈటీలకు, మున్సిపల్ మరియు ఇతర డిపార్ట్మెంట్ల సిబ్బందికి, క్రీడాభిమానులకు, క్రీడాకారులకు అందరు కూడా వివేకానంద జయంతి సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తాను. యువతకు స్ఫూర్తిగా నిలిచిన వివేకానందుని జన్మదిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యువత విద్య పట్ల ఎంత శ్రద్ధ పెట్టాలనో అంతే శ్రద్ధ క్రీడలపైన కూడా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, పట్టణాలు, నియోజకవర్గ స్థాయి, జిల్లా, అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా ఈ ఆటల పోటీలను గౌరవ జిల్లా పాలనాధికారి గారి పర్యవేక్షణలో స్పోర్ట్స్ ఆఫీసర్, మిగతా విద్య, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని చాలా గొప్ప చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తా ఉన్నారు, యువతకు మామూలు విద్యనే కాదు, జీవితంలో స్థిరపడే విధంగా వృత్తి నైపుణ్యంతో కూడిన విద్య కావాలని చెప్పి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఒక స్కిల్ యూనివర్సిటీని, అదేవిధంగా మరి ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశాలలో రెండవదైన భారతదేశం
క్రీడలలో చాలా వెనుకబడ్డది. చాలా చిన్న చిన్న దేశాలు కొరియా లాంటి మనకంటే ఎక్కువ మెడల్స్ సాధిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అని చెప్పే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభించాలి. మరి దానికి అనుగుణంగా ముందు క్రీడలను గ్రామ స్థాయి నుంచే ప్రోత్సహించాలని చెప్పి వారు ప్రత్యేకమైన శ్రద్ధ